స్టూడెంట్స్ ఎగ్జామ్కి లాస్ట్ డేస్లో టెన్షన్ పడుతున్నారా? ఫుల్ సిలబస్ కంప్లీట్ చేయలేక కన్ఫ్యూజ్ అవుతున్నారా? డోంట్ వరీ, నేను మీకోసం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫిల్టర్ చేసి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వెల్కమ్ టు లర్న్ విత్ పవన్. ఇక్కడ మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి బెస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఈజీ ఎక్స్ప్లెనేషన్స్ దొరుకుతాయి. న్యూమరికల్ మెథడ్స్ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్. ఫస్ట్ యూనిట్ 1 వచ్చేసి ఫోరియర్ సిరీస్ అండ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్, డిరిచ్లెట్స్ కండిషన్స్, ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఈచ్ సిరీస్ మీద మీరు ఒక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. గ్యారంటీగా 10 మార్క్స్ అనేవి వస్తాయి. మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా అడుగుతాడు అంటే టైప్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో PDF పెడతాను, అక్కడ నుండి చూడండి. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసి న్యూమరికల్ మెథడ్స్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి న్యూటన్ రాప్సన్ మెథడ్ ప్రాబ్లమ్. దీని మీద ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా ఉంటాయి. న్యూటన్ రాప్సన్ మెథడ్ మాత్రం మిస్ చేసుకోకండి. న్యూటన్ రాప్సన్ మెథడ్ చూడండి. న్యూటన్ రాప్సన్ మెథడ్ అనేది ఈజీగా వస్తుంది. మోస్ట్ స్కోరింగ్ టాపిక్. రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ అండ్ గాస్ ఐడియల్ ఇరిటేషన్ మెథడ్స్. మీరు న్యూటన్ రాప్సన్ మెథడ్ చూసుకున్న తర్వాత లగ్జరియస్ మెథడ్ ఆఫ్ ఇంటర్పోలేషన్ చూసుకోండి. న్యూటన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా చూసుకోండి. పార్ట్ ఏలో మీకు న్యూటన్ రాప్సన్ అడిగినా కానీ బిలో న్యూటన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లేదా లగ్జరియస్ అనేది అడుగుతాడు. మీకు ఇక్కడ డైరెక్ట్ 10 మార్క్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసి న్యూమరికల్ మెథడ్స్ 2. ఇలా మీరు ఈ 3 రూల్స్ తీసుకోండి. ట్రెపెజాయిడల్ రూల్, సింప్సన్ 1/3 రూల్, సింప్సన్ 3/8 రూల్. ఇవి చూసుకుంటే మీకు పక్కా 5 మార్క్స్ అనేవి వస్తాయి. ఏదైనా ఒక్క రూల్ అయినా అడుగుతాడు, లేదా 2 రూల్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. దాంతోపాటు రుంగే కుట్ట మెథడ్ తీసుకుంటే మీకు ఏలో ఏదైనా ఒక రూల్ అడుగుతాడు, బిలో రుంగకుట్ట మెథడ్ ఆర్ టేరియల్ సిరీస్ ఇవన్నీ అడుగుతాడు. ఈ 4 కవర్ చేసిందనుకో మీకు పక్క 5 మార్క్స్. మీ లక్ బాగుంటే ఓన్లీ ట్రెపెజాయిడల్ రూల్ను సింప్సన్ రూల్స్ అడిగితే డైరెక్ట్ 10 మార్క్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ చాలా ఈజీ ప్రాబ్లమ్స్. ట్రెపెజాయిడల్ రూల్, సింప్సన్స్ రూల్ అనేవి తొందరగా వస్తాయి. ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 4 వచ్చేసి కాంప్లెక్స్ డిఫ్రాక్షన్. ఈ యూనిట్ కొంచెం ట్రిక్కీ కానీ ఇంపార్టెంట్. దీంట్లో కాచీ రైమన్ ఈక్వేషన్స్ పక్కా, అనలిటిక్ ఫంక్షన్స్, హార్మోనిక్ ఫంక్షన్స్ అనేది చూసుకోండి. మిలన్ థామ్సన్ మెథడ్ ఈజీ ఉంటుంది. దీన్ని కవర్ చేయండి. దీన్ని కవర్ చేస్తే మీకు 10 మార్క్స్ అనేది పక్కా పడతాయి. నెక్స్ట్ కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ యూనిట్ 5. లాస్ట్ యూనిట్లో మెయిన్ టాపిక్స్ వచ్చేసి టైలర్ సిరీస్ ఉన్న లారెన్స్ సిరీస్, కాచీ రెసిడ్యూ థీరం. కాచీ రెసిడ్యూ థీరం మాత్రం మిస్ చేయకండి, పక్కా చూసుకోండి. ఒకవేళ టైం లేకపోతే ఓన్లీ కాచీ రెసిడ్యూ థీరం చూసుకొని వెళ్ళండి. మీకు ఒకవేళ టైం ఉంటే ఇవన్నీ టాపిక్స్ కవర్ చేయండి. ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తే మినిమం పాస్ కాదు, గుడ్ స్కోర్ కన్ఫర్మ్. బట్ రిమెంబర్, ఫుల్ సిలబస్ అనేది టైం ఉంటే ఒకసారి రివైజ్ చేయండి. ఫస్ట్ మీరు ఏ యూనిట్ ఫస్ట్ ప్రిపేర్ కాండి అని అంటే యూనిట్ 2 ప్రిపేర్ కాండి. నెక్స్ట్ యూనిట్ 3 ప్రిపేర్ కాండి. యూనిట్ 3లో న్యూటన్ రాప్సన్ మెథడ్ అండ్ లగ్జరియస్ న్యూటన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ వీళ్ళు ఒక 2 మెథడ్స్, వీళ్ళు మొత్తం ఒక 3-4 టాపిక్స్ కవర్ చేయండి. నెక్స్ట్ యూనిట్ 3లో మీకు ఈ 4 టాపిక్స్ కవర్ చేస్తే మీకు పక్కా 10 మార్క్స్ అనేవి వస్తాయి. రేర్గా టైలర్ సిరీస్ ఉన్న పికార్ సిరీస్ ఇవి కింద అడుగుతాడు. ఈ 3 అయితే రూల్స్ అయితే ఈజీ ఉంటాయి, కవర్ చేయండి. నెక్స్ట్ యూనిట్ 2, యూనిట్ 3 అయిపోయిన తర్వాత యూనిట్ 5కి వెళ్ళండి. యూనిట్ 5 చూసుకున్న తర్వాత యూనిట్ 1 చూసుకోండి. యూనిట్ 1 చూసుకున్న తర్వాత 4 చూసుకోండి. మనకు ఓవరాల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఈ PDF లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్స్ క్రాక్ ఎగ్జామ్స్ టుగెదర్. దిస్ ఇస్ లర్న్ విత్ పవన్, సైనింగ్ ఆఫ్.